ఒకవేళ అది మట్టిలో పెడితే మట్టిగా మారిపోతుంది, ఒకవేళ కాలుస్తే అది బూడిదగా మారిపోతుంది. కానీ ఆ శరీరంలో ఇంతకాలంగా జీవించినటువంటి ఆత్మగా పిలువబడుతున్నటువంటి మనకు మరణం అనేటువంటిది లేదు. ఆత్మకు మరణం అనేటువంటిది లేదు. ఆ ఆత్మ మరణించిన తర్వాత, శరీరం మరణించిన తర్వాత, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ ఆత్మ రెండు స్థలాల్లో ఉంటుందట. ఒకటి దేవుని రాజ్యంలోనైనా, రెండవది ఆ నిత్య నరకంలోనైనా ఆత్మ జీవించాల్సిందే. ఈ లోకంలో మన జీవితం అల్పకాలం, 60-70 సంవత్సరాలేమో, 80 సంవత్సరాలేమో, 100 సంవత్సరాలేమో అల్పకాలమే. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండబోయే ఆ జీవితం యుగయుగాలు. ఆ జీవితం అది నిత్య నరకంలోనైనా, ఆరని గుండంలోనైనా అది నిత్యము జీవించాల్సిందే. కాబట్టి ఈ లోకంలో పాపం అంటే ఏంటి అని మనం చూసాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అలాగే ఈ లోకంలో మనుషులు పాపుల, ఒకవేళ వారు పరిశుద్ధుల, పవిత్రుల, నీతిమంతుల, అనీతిమంతుల అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏ భేదం లేదు, మనుషులందరూ కూడా పాపులే. ఈ పాపం వల్ల ఏం నష్టం కలిగింది మానవునికి? మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే మనిషికి వచ్చినటువంటి నష్టం ఏంటి అని మనం చూసినప్పుడు ఏం జరిగిందంట అంటే, పాపం మనకు దేవునికి దూరము చేసింది, దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేసింది. పాపం వల్ల దేవుని శాపం మన జీవితంలోనికి వచ్చిందట. అలాగే పాపం వల్ల సాతానుకు మనం బానిసలుగా మారిపోయాం. అపవాది చేతుల్లో మనము బందీలమైపోయాం. తర్వాత మరణం అనేటువంటిది మన ఆత్మకు నిత్య నరకం అనేటువంటిది ఈ పాపం వల్ల సంక్రమించింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, మన జీవిత కాలంలో మనము చేసేటువంటి ప్రతి పాపము కూడా అది దేవునికి విరోధంగా చేసిన పాపంతోనే సమానం. ఉదాహరణకు, మనం ఎవరైనా తింటామనుకో, మనం ఎవరికైనా 100 రూపాయలు నష్టాన్ని కలుగజేసామనుకో, మనం ఒక వ్యక్తిని చంపేసామనుకో, ఇవన్నీ పాపాలు కూడా మనం ఏమనుకుంటామంటే మనుషులకు విరోధంగా చేసిన పాపాలుగానే మనము ఎంచుతాం. కానీ దేవుడు అంటాడు కదా, మీరు మనుషులకు విరోధంగా చేసిన పాపం మాత్రమే కాదు కానీ అది నాకు విరోధంగా చేసిన పాపముతో సమానం అని దేవుడు అంటాడు. ఉదాహరణకు కీర్తన 51:3-4 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. కీర్తన 51:3-4 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దావీదు ఒక మాట అంటాడు కదా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుతువు. 4వ వచనంలో నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఇక్కడ ఉదాహరణకి దావీదు నిజంగా అక్కడ ఏం చేశాడంటే, బత్షెబ అనేటువంటి ఒక స్త్రీతో ఆయన పాపము చేశాడు. తన దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేటువంటి ఆ సైన్యాధిపతి యొక్క భార్యతో దావీదు పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ సైన్యాధిపతిని ఆయన చంపించాడు. ఇక్కడ దావీదు వ్యభిచారం అనే పాపము, నరహత్య అనేటువంటి పాపాన్ని దావీదు అక్కడ జరిగించాడు. ఒక సైన్యాధిపతికి వ్యతిరేకంగా, తన భార్యకు వ్యతిరేకంగా మరి దావీదు అక్కడ పాపం చేశాడు. కానీ ఆయన ఏమంటాడంటే, దేవా నీకే విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానని దేవుడి దగ్గర ఆయన ఒప్పుకుంటా ఉంటాడు. కాబట్టి మానవులకు వ్యతిరేకంగా మనకు జరిగించేటువంటి ప్రతి పాపం కూడా అది దేవుడికి వ్యతిరేకంగా మనము చేసేటువంటి పాపముతో సమానం అన్న విషయాన్ని మనము గమనించాలి. మన పాపాల్ని మరి ఎవరు క్షమించాలి కదా? మనకు
మనం చేసేటువంటి ప్రతి పాపము కూడా దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపంతో సమానం అన్నాం. అసలు పాపం అంటే ఏంటి అని మనం డెఫినేషన్ చూసినప్పుడు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు మన పాపాలు ఎవరు క్షమించాలి అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. మన పాపాన్ని ఎవరు క్షమించాలి అంటే, ఏ దేవునికైతే వ్యతిరేకంగా నువ్వు పాపం చేశావో, ఏ దేవునికైతే వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నావో, ఏ దేవునికైతే నువ్వు వ్యతిరేకంగా పాపంలో పడిపోయి ఆ దేవుడిని దుఃఖపెట్టావు, ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, దేవా నీకు విరోధంగా నేను పాపం చేశాను, నా పాపాన్ని నువ్వు క్షమించవా అని ఆ దేవుడిని మనము క్షమాపణ అడగాలి. ఒకవేళ మనము దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని ఆజ్ఞలను అతిక్రమించి మనం పాపంలో పడిపోయి ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి ఆయన సారీ అన్నామనుకో, మన పాపాలకు పాప క్షమాపణ దొరుకుతుందా? దేవుడు క్షమిస్తాడా? దేవుడు చేర్చుకుంటాడా? దేవుడు ఆనందిస్తాడా? దేవుడు సంతోషపడతాడంటే లేదు లేదు లేదు. ఏ దేవుడికైతే వ్యతిరేకంగా మనం పాపం చేశాము, ఏ దేవుని ఆత్మను అతిక్రమించి మనం పాపంలో పడిపోయాము, ఏ దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆయనను దుఃఖపెడుతున్నామో, ఆ దేవుని పాదాల దగ్గరికి మనం వెళ్ళిపోయి, భగవాన్ నా పాపం ఇది, నేను చేసిన దోషము ఇది, నన్ను క్షమించవా అని ఆ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనము అడిగేటువంటి వారు మనము ఉంటారు. ఒకవేళ దేవుని దగ్గర కాకుండా ఏదో చెట్టో పుట్టో ఆయా మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి, నేను బాబుని, నేను వ్యభిచారం, నేను అమ్మకుని, నేను తిట్టుకోవద్దు, తాగబోతును, తిరుగుబోతును అని ఒకవేళ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత పశ్చాత్తాపడ్డా, ఎన్ని కన్నీళ్లు కార్చినా తర్వాత ప్రయోజనమేమీ లేదు. కాబట్టి మనము పాప క్షమాపణ పొందుకోవాలంటే, మనము క్షమించబడాలంటే, మనం క్షమాపణ అడగాల్సింది ఏమంటే ఆ దేవుని పాదాల దగ్గరికి మనం వెళ్ళిపోయి, దేవా నా జీవిత కాలంలో చేసిన పాపాలు ఇవి, నా పాపాలు క్షమించవా అని ఆ ప్రభు పాదాలు కట్టుకొని మనము పాప క్షమాపణ కొరకు మనం వేడుకోవాల్సినటువంటి వారు ఉంటాం. అంతేకాని ఈ లోకంలో దేవుడు కాని వాటి దగ్గరకు చెట్టో పుట్టో రాయో పుట్టో మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి కదా నా పాపాలు ఒప్పుకున్న అయిపోయింది అనుకుంటే అది నిన్ను నేను సంతృప్తిపరచడం తప్ప దేవుని సంతృప్తిపరచడము కాదు. ఈ లోకంలో చాలా మంది తమ పాపాలను పోగొట్టుకోవడానికి వారు వాళ్ళ సొంత మార్గాలను వాళ్ళు వెతుకుతా ఉన్నారు. పాపాలు పోగొట్టుకోవడానికి కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. బట్టలు పంచి పెడితేను, లేకుంటే అన్నం పంచి పెడితేను, డబ్బులు పంచి పెడితేను, ఒకవేళ తలనీలాలు సమర్పిస్తేను, ఒకవేళ గుళ్ళు గోపురాలు యాత్రలు చేస్తేను, ఒకవేళ పుష్కర స్నానాలు చేస్తేను కదా నా పాపాలన్నీ పోతాయి. అవన్నీ కూడా మానవుని యొక్క సొంత క్రియలే, సొంత ప్రయత్నాలు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే మీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వంటివి అని చెప్పేసి దేవుడు అంటారు. అంటే మానవుడు తన పాపాలు పోగొట్టుకోవడానికి తాను చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు దేంతో పోల్చాడంటే మురికి గుడ్డలతో దేవుడు పోలుస్తా ఉన్నాడు. అంటే మానవుడు తన సొంత ప్రయత్నముల ద్వారా తన పాపాలను పోగొట్టుకోలేడు అని దేవుడు తిరస్కరిస్తాడు. ఒకవేళ మనుషులుగా మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, ఒకవేళ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించవా అని ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెడితే మరి ప్రభు యొక్క మనసు, ఆ యొక్క ప్రతిస్పందన ఒక పాపి పట్ల ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా మనం దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. చూద్దాం. కీర్తన 103 3వ వచనం. కీర్తనల గ్రంథం 103 3వ వచనం. దేవుని యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఒక పాపి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువును క్షమించవా అని మొరపెట్టినప్పుడు దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడో మనం అక్కడ చూడవచ్చు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు
కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. అంటే దేవుని యొక్క మనసు ఏంటట అంటే ఆయన క్షమించువాడు, క్షమించే మనసు కలిగినటువంటి వాడు. కీర్తన 86:5 కూడా మనము చూద్దాం. కీర్తన 86:5. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల దేవుడవు అనేటువంటి మాట. దేవుడు ఎటువంటి వాడట? ఆయన దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఒక పాపి తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువాలను క్షమించవా అని ఒక పాపి మొరపెట్టినప్పుడు దేవుడట ఆయన దయాళుడు గనుక, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు గనుక ఆయన ఏం చేస్తాడంటే మన పాపాలను ఆయన క్షమిస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే యెషయా గ్రంథం 55:7 కూడా మనం మాట చూద్దాం. యెషయా గ్రంథము 55:7 భక్తిహీనులు బహుగా క్షమించు. ఇక్కడ ఏం కదా, భక్తిహీనులు తమ మార్గములు విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఒక పాపి పశ్చాత్తాపంతో దేవుడి వైపు తిరిగినప్పుడట దేవుడు ఏం చేస్తారట? ఆ పాపి ఎడల ఆయన జాలి చూపెడతారట, ఆయన తన దయను కుమ్మరిస్తారట. ఆయన ఏం చేస్తారట అంటే ఆయన బహుగా క్షమించును అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో పాపం అనగా ఏంటో మనం నిర్వచనాన్ని చూస్తాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. లోకంలో మనుషులు ఎటువంటి వారట? అందరూ పాపుల, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అలాగే పాపం వల్ల కలిగిన నష్టం ఏంటట? దేవునికి, దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి దూరమైపోయాం. దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నాం. అపవాది చేతిలో మనం బందీలమైపోయాం. అలాగే మరణం అనేటువంటిది, నిత్య నరకం అనేటువంటిది మన జీవితంలోనికి వచ్చింది. మనం చేసే ప్రతి పాపం అది దేవునికి విరోధంగా చేసిన పాపంతో సమానం. అలాగే మన పాపాన్ని ఎవరు క్షమించారట? మనుషులు క్షమిస్తే పోవు మన పాపాలు, దేవుళ్ళు కానివారు క్షమిస్తే పోవు మన పాపాలు. చెట్టో పుట్టో రాయి దగ్గరికి వెళ్ళి ఈ పాపాలను ఒప్పుకుంటే అయిపోవు. నువ్వు చేసే సొంత ప్రయత్నాల ద్వారా నీ పాపాలు క్షమించబడవు. కానీ ఏ దేవుడికి విరోధంగా అయితే నువ్వు పాపం చేశావో ఆ దేవుడే నిన్ను క్షమించాలి అన్న విషయాన్ని మనము చూస్తాం. ఒకవేళ మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువును క్షమించవా అని మనం మొరపెట్టినప్పుడు ఆ దేవుడి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందట? ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆయన మనల్ని క్షమిస్తాడట, ఆయన పాపాలను తుడిచివేస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక స్నేహితుడు ఉన్నాడు. సరే నేనున్నాను, నాకు ఏదో అత్యవసరమై హైదరాబాద్ వెళ్ళడానికి కార్ అవసరం ఉండి నా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయి అది కొంచెం ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్ళాల్సింది. కాబట్టి బైక్ మీద వెళ్ళడం చాలా కష్టం, బస్సులో కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి కొంచెం నీ కారు నాకు ఇస్తే డీజిల్ కొట్టించుకొని మొత్తం మీద నేను హైదరాబాద్ వెళ్ళొస్తారా అని చెప్పేసి ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను కారును అడిగి తెచ్చుకున్నాను. సరే, సిద్దిపేట నుంచి ప్రయాణం అయిపోయాం, హైదరాబాద్ పోయాం. మా ప్రోగ్రామ్ ఏందో చూసుకున్నాం. తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడో గజవేగ ప్రజ్ఞాపురం ఆ ఏరియాలో మేము సిద్దిపేట దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం నేను నిద్రమతలో ఆ కారు కాస్త రోడ్డు పక్కన తీసుకెళ్ళి మొత్తం మీద చెట్టుకు గుద్దేశాను. ఇప్పుడు ఆ కారు అంతా డ్యామేజ్
లక్షల రిపేర్ వచ్చి పడింది. ఎప్పుడైతే కారు డ్యామేజ్ అయిపోయిందో, ఎప్పుడైతే మెకానిక్ను పిలిపించి బాబు ఇది ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఆయన అడిగారు. ఎప్పుడైతే ఆయన వస్తువులని చూసేసి పాడైపోయిన వస్తువులను లెక్కేసి దాని మెకానిక్ ఛార్జ్ అవన్నీ వేసి, సార్ ఈ కారు మంచిగా కావాలంటే 3 లక్షలు ఖర్చు అవుతుంది సార్ అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు నా గుండెలో భయం అనేటువంటిది స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవు కదా, 3 లక్షల దాకా కారు సెకండ్ హ్యాండ్ కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నా స్నేహితుడికి ఏ విధంగా ఇన్ని డబ్బులు నేను చెల్లించాలి, లేదా ఇన్ని డబ్బులు చెల్లించి దాన్ని ఏ విధంగా బాగు చేసి మళ్ళా బాగైనటువంటి కారుని, ఆ మంచి కారు ఎలా తన చేతిలో పెట్టాలి అని మొత్తం మీద నాలో నేను మొదలుపడిపోతా ఉన్న, నాలో నేను కుంగిపోతాను. చివరిగా చేసేదేం లేక నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయి, అరే ఏదో అనుకోకుండా పొరపాటున ఆ నిద్ర మత్తులో వెళ్ళి ఆ కారు కొంచెం ఆ చెట్టుకు కొట్టానురా, అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది, కనీసం అది లక్షల్లో ఖర్చు అయిపోతా ఉంటుందట, అంత డబ్బు నా దగ్గర లేదురా, కొంచెం నా మీద జాలి చూపించి నా మీద కనికరించి ఎట్లా ఆ 2-3 లక్షలు నీకు 2-3 వేలతో సమానం కాబట్టి నన్ను క్షమించి నన్ను వదిలిపెట్టరా, అదేదో నువ్వే భరించు అని చెప్పేసి మొత్తం మీద నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద పశ్చాత్తపడ్డం, కన్నీళ్ళు గార్చి మొత్తం మీద వేడుకున్నాను. సరే ఆయన నా మీద ఒక స్నేహితుడిగా, నా పైన ఒక స్నేహితుడు కాబట్టి మొత్తం మీద కనికరించి సరే లేదప్పో అని చెప్పేసి మొత్తం మీద క్షమించి నన్ను విడిచిపెట్టింది. ఇప్పుడు క్షమాపణ పొందినటువంటి నేను ఆ 3 లక్షలకు భరించాలా, లేదా క్షమించినటువంటి నా స్నేహితుడు ఆ శిక్షను భరించాలా అనేటువంటిది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. క్షమించబడ్డ నేను ఆ 3 లక్షలు భరించాలా, క్షమించినటువంటి ఆయన నా స్నేహితుడు 3 లక్షలు భరించాలా, లేదా ఆయన చేత క్షమాపణ పొందుకొని సేఫ్గా బయటకు వచ్చిన నేను ఆ శిక్షను భరించాలా అని మనం ఆలోచన చేసినప్పుడు క్షమించబడిన నేను ఎటువంటి భారాన్ని నేను మోయాల్సిన పని లేదు, ఎటువంటి శిక్షను నేను భరించాల్సిన పని లేదు. కానీ ఎవరైతే నన్ను కనికరించి నా మీద జాలిని చూపించి నా పశ్చాత్తాపాన్ని చూపించి నా మీద దయను కుమ్మరించినటువంటి నా స్నేహితుడే, క్షమించినటువంటి నా స్నేహితుడే ఇప్పుడు ఆ 3 లక్షల భారాన్ని, ఆ శిక్షణ ఆయనే భరించుకోవాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి పాపులుగా ఆ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయినా ఏమంటున్నాం, ప్రభువా తెలుసో తెలియకనో, ఒకవేళ నా అజ్ఞానం బట్టో, నా అంధకారాన్ని బట్టో, నా తెలియతత్వ తనాన్ని బట్టో ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించవా అని చెప్పేసి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి మనము క్షమాపణ వేడుకుంటూ ఉంటున్నాం కదా, ప్రభు నన్ను క్షమించవా అంటూ ఉన్నాం. మరి దేవుడు మనల్ని కనికరించి, ఎందుకంటే మనల్ని పుట్టించిన ఆయనే కాబట్టి, ఈ లోకంలోని మనల్ని రప్పించిన ఆయనే కాబట్టి, తన అదృష్టమైన హస్తముల చేత తల్లి గర్భంలో మనకు రూపాన్ని ఏర్పరిచిన వాడు ఆయన కాబట్టి, ఆ ప్రేమ గల దేవుడు సరే నా స్నేహితుడు కదా, ఎలాగైతే అరే చిన్నప్పటి నుంచి ఒక దగ్గర చదువుకున్నాం కదా, చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఆడుకున్నాం కదా, ఒకే దగ్గర కలిసి తిరిగి పెరిగిన కదా, ఒకే స్కూల్ కదా, ఒకే కాలేజ్ కదా, సరే వాడు నా ప్రాణ స్నేహితుడు కదా, సరే పోతే వాడు ఆ భారాన్ని భరించలేడు, ఆ 3 లక్షలు నాకు ఇవ్వలేడు, నన్ను జయించలేడు, సరే అని చెప్పేసి నా స్నేహితుడు ఎలాగైతే